హలో అండి, నేను డాక్టర్ రమ్య ఫ్రమ్ శ్యామల హాస్పిటల్స్ ఖమ్మం. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ కేస్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అండి. ఈ రోజుల్లో నార్మల్ డెలివరీ అంటే వెజైనల్ డెలివరీ పట్ల అవగాహన పెరిగి చాలామంది పేషెంట్స్ నార్మల్ డెలివరీకి ట్రై చేయడానికి ఇష్టపడుతున్నారు. అయితే యూజువల్గా 145 సెంటీమీటర్స్ అంటే 4 feet 9 inches కన్నా తక్కువ హైట్ ఉన్న వాళ్ళల్లో నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుందండి. వీళ్ళకి చాలాసార్లు సిజేరియన్కి వెళ్ళాల్సి వస్తుంది. అయితే ఈ మధ్య మాకు పేషెంట్ 142 సెంటీమీటర్స్ హైట్ ఉన్నారు. తను నెలలు నిండాక మేడం మాకు నార్మల్ డెలివరీ ట్రై చేయాలని ఉంది అని అడిగారు. సో రొటీన్గా మేము నెలలు నిండాక పేషెంట్స్కి పెల్విక్ అసెస్మెంట్ అంటే బేబీ వచ్చే దారి సరిగా ఉందా లేదా, ఈ బేబీ బరువుకి సరిపోనుందా లేదా అని చెక్ చేసుకొని ఆ తర్వాత డెలివరీ ట్రయల్ అనేది ఇస్తామండి. సో తినకి కూడా అలా చెక్ చేసినప్పుడు తన హైట్ పొట్టిగా ఉన్న దారి అనేది మంచిగా అనిపించింది. సో పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసి డెలివరీ ట్రయల్ ఇచ్చామండి. చక్కగా నార్మల్ డెలివరీ అయిపోయి తను హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయారు. సో మొండిగా మనంత మనం నార్మల్ డెలివరీ అవుతా అవ్వదా అని డిసైడ్ చేసుకోకుండా నెలలు నిండాక ఒక్కసారి మనం ఏ డాక్టర్కి అయితే చూపిస్తున్నామో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు అసెస్ చేసి మీకు ఏది బెటర్ అనేది డిసైడ్ చేస్తారు. దట్ ఈస్ ద బెస్ట్ వే టు గో. థ్యాంక్ యూ. హలో అండి, నిహారిక గారు. మీకు నార్మల్ డెలివరీ అయింది కదండి. సో మీరు నార్మల్ డెలివరీ అయ్యిద్ది అనుకున్నారా అండి? లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ టు శ్యామల హాస్పిటల్. నేటివ్ ప్లేస్ వచ్చేసి కోదాడ్. అండ్ మేము ప్రెగ్నెన్సీ మొత్తం ఇక్కడ శ్యామల హాస్పిటల్లో చూపించుకున్నాము. యాజ్ మై రిలేటివ్స్ లైక్ చాలామంది మొత్తం ఇక్కడే ట్రీట్మెంట్ చేయించుకున్నారు. సో దే ప్రిఫర్ దట్ అండ్ వీ కేమ్ ఇన్ టు లైక్ వీ హ్యావ్ జాయిన్ హియర్. అండ్ ఆల్మోస్ట్ ఫ్రమ్ మై 3rd month టు డెలివరీ టైమ్ లైక్ మేము ఇక్కడికి వచ్చాము రెగ్యులర్ చెకప్స్ అండ్ ఆల్. దిస్ ఇస్ మై ఫస్ట్ ప్రెగ్నెన్సీ అండ్ బికాస్ ఆఫ్ మై హైట్ అండ్ ఆల్ అందరూ రిలేటివ్స్ చెప్పడం వల్ల లైక్ నేనైతే నార్మల్ డెలివరీ అవుతుందని అసలు అనుకోలేదు. అండ్ ఐ విల్ బి గోయింగ్ త్రూ సి సెక్షన్. సో అట్ లాస్ట్ ఇట్ వాజ్ అ నార్మల్ డెలివరీ. స్పెషల్ థ్యాంక్స్ టు ద శ్యామల హాస్పిటల్ అండ్ ద టీమ్ who have supported me the entire pregnancy journey. It was really a wonderful experience. Yeah, thank you.